హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ పుదీనా పచ్చడి కోసం ఇక్కడ నేను ముందుగానే నీట్గా క్లీన్ చేసిన పుదీనాని తీసుకున్నాను. పుదీనా క్లీన్ చేసిన తర్వాత ఫ్యాన్ కింద ఒక 2-3 గంటల పాటు తడి పూర్తిగా ఆరిపోయే వరకు ఇలా ఆరపెట్టుకోవాలి. అలా అని చెప్పేసి ఈ పుదీనా ఆకుని ఎండలో ఆరపెట్టడం కానీ లేకపోతే ఎక్కువసేపు డ్రైగా అయ్యే వరకు ఆరపెట్టకూడదు. తడి లేకుండా ఉండేటట్లు చూసుకోవాలి అంతే. ఇలా ఈ పుదీనాని ఒక గిన్నెతో కొలిచి తీసుకోవాలి. గిన్నెతో కొలిచి తీసుకునేటప్పుడు కూడా గిన్నెలోకి చక్కగా అదింపి పెట్టి తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో 5 గిన్నెల వరకు ఈ పుదీనా ఆకు వచ్చింది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇదే గిన్నెతో తీసుకున్నాము అంటే చట్నీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇలా 5 గిన్నెల వరకు కొలిచి ఇప్పుడు ఈ పుదీనా ఆకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అదే గిన్నెతో చింతపండుని తీసుకుంటున్నాను. చింతపండుని పావు గిన్నె నుంచి ఒక అరగిన్నె వరకు తీసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అంటే చింతపండులో ఎక్కువ పులుపు ఉంది అంటే ఒక పావు గిన్నె అయితే సరిపోతుంది. కాస్త పులుపు తక్కువగా ఉంటే మరి కొంచెం చింతపండుని వేసుకోవచ్చు. ఇలా చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని వేడి నీళ్ళు పోసి కొద్దిసేపు నానబెట్టాలి. ఈ చింతపండు నానేలోపు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రను తీసుకొని ఒక పావు గిన్నె వరకు నూనెని తీసుకుంటున్నాను. ఈ నూనె కాస్త వేడైన తర్వాత మనం ముందుగా నీట్గా క్లీన్ చేసి రెడీగా పక్కన పెట్టిన పుదీనా ఆకుని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు వేగనివ్వాలి. పుదీనాలో తడి పూర్తిగా ఆరిపోవాలి, కానీ మరీ ఎక్కువగా డ్రై అవ్వకూడదండి. అలా ఉంటే చట్నీ తినడానికి అంత బాగోదు, కాబట్టి ఇలా ఉండాలి. ఇలా ఈవెన్గా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు మగ్గించాము అంటే పుదీనా అంతా కూడా చక్కగా వేగిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పుదీనా చల్లారేలోపు మళ్ళీ ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా చింతపండుని నానబెట్టాం కదా, ఆ చింతపండుని ఉడికించుకోవాలి. పుదీనాని ఇలా గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసేయాలి. వేడి నీళ్ళు పోసాం కాబట్టి చింతపండు వెంటనే నానిపోతుంది. ఇలా చక్కగా మెత్తగా చేసేసి ఫిల్టర్ చేసేయాలి. పిప్పి అంతా కూడా పక్కకు తీసేయాలి. కాబట్టి ఇలా ఫిల్టర్లో వేసి ఈవెన్గా కలిపాము అంటే చింతపండు గుజ్జు అంతా కూడా కిందకు వచ్చేస్తుంది. పిప్పి అంతా కూడా ఫిల్టర్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపుని అలాగే రుచి తగినంత ఉప్పుని తీసుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసాము అంటే పచ్చళ్ళలోకి చక్కగా కలిసిపోతుంది. కొంచెం నూనె కూడా వేసాను. అలాగే మనం పుదీనా ఏ కప్పుతో అయితే కొలిచామో మళ్ళీ అదే గిన్నెతో పావు గిన్నెకి కొంచెం తక్కువగానే ఉప్పు తీసుకున్నాను. ఉప్పు తక్కువైతే మళ్ళీ కావాలి అంటే కలుపుకోవచ్చు. ఇలా వేసేసి ఈ చింతపండు గుజ్జు కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. అలా అని మరీ దగ్గరగా అయ్యే వరకు ఉడికించొద్దండి. మిక్సీ జార్లో వేసి రుబ్బటం కోసం కాస్త లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుతోనే పచ్చడి నూరుతాం కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు చల్లారేలోపు పప్పు పెట్టేస్తా. స్టవ్ మీద మళ్ళీ ఒక పాత్రని పెట్టి తగినంత నూనె తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు నూనె తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత కొంచెం తాలింపు గింజలు వేసేయాలి. అంతా కూడా ఒకసారి కలిపేసి ఇప్పుడు ఎర్రమిరపకాయలు వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసాను. వీటన్నిటిని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేగనివ్వాలి. ఇదే టైంలో కావాలి అంటే కొంచెం వెల్లుల్లి కూడా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవచ్చు. ఇక్కడ నేను తాలింపులో వెల్లుల్లి వేయకుండా ఆ తర్వాత వెల్లుల్లి వేసాను. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ఇంగువను కూడా వేసేసి అంతా కూడా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికే చక్కగా వేగిపోతుంది కాబట్టి ఇలా వేయించుకొని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన పుదీనా ఆకుని ఇలా మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. ఈ పుదీనా ఆకుని మిక్సీ పట్టేటప్పుడు ఏమీ వేయట్లేదు, డైరెక్ట్గా అలా మిక్సీ జార్లోకి వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు గుజ్జు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చింతపండు గుజ్జులోకి మనం మిక్సీ పట్టిన పుదీనా వేసేసి ఆ తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు కారంని వేశాను. అలాగే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి వేశాను. నెక్స్ట్ కొంచెం మెంతి పొడి కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి. మెంతి పొడి నాకు ఇంట్లో ప్రిపేర్ చేసి ఉంది కాబట్టి మెంతులను వేయించుకోలేదు. ఒకవేళ మెంతి పొడి
రెడీగా లేకపోతే ఒక స్పూన్ వరకు మెంతులని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత మనం ముందుగా పోపు పెట్టాం కదా, ఆ నూనె పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చట్నీలోకి వేసేసి అంతా కూడా కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో తీసుకున్నాము అంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన పుదీనా చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. అప్పటికప్పుడు కాస్త వేడివేడి అన్నంలో తిన్నా లేకపోతే టిఫిన్స్లోకి తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా, సింపుల్గా పుదీనా చట్నీ ప్రిపేర్ అయ్యింది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.